Hello, my name is B. Gangadhar, Junior Lecturer in RM, Gaud Junior College, Rebbena, Asifabad District, Telangana. నేను చెప్పే చాప్టర్ ఏంటంటే రిటైల్ మేనేజ్మెంట్. What is retail management? Retailing encompasses the business activities involved in selling goods and services to consumer for their personal and family member or household use. It includes every sales to the final consumer, uh, ranging from cars to apparel to meals at restaurant to movie tickets. A typical channel of distribution channels, three channels is there: wholesaler, retailer, go to consumer. Manufacturing A, brand. Manufacturing B, manufacturing C, manufacturing D. Manufacture టు హోల్సేలర్ అంటే మనకు ఉత్పత్తిదారుని దగ్గర నుంచి వస్తువు టోకు వర్తకునికి వస్తుంది. టోకు వర్తకు నుంచి వస్తువు ఏంటంటే చిల్లర వర్తకునికి రావడం జరుగుతుంది. చిల్లర వర్తకునికి నుంచి ఎవరికి వస్తుంది వస్తువు అంటే తుది వినియోగదారునికి వస్తువు చేరడం జరుగుతుంది. మరి వస్తువులను తయారు చేసే వ్యక్తిని ఎవరంటే ఉత్పత్తిదారుడు అంటారు. ఉత్పత్తి అంటే అతడు ఏం చేస్తాడంటే ముఖ్యంగా రా మెటీరియల్ గ్యాదర్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ను ఏర్పరచుకొని ముడి సరుకుల ద్వారా వస్తువులు తయారు చేసే వ్యక్తిని ఏమంటారు? ఉత్పత్తిదారుడు అంటారు. హోల్సేలర్ అంటే ఎవరు? టోకు వర్తకుడు. ఇతడు ఉత్పత్తిదారునికి చిల్లర వర్తకునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. అంటే ఇద్దరి మధ్య వస్తువులను ఉత్పత్తిదారుని దగ్గర నుంచి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో డిస్కౌంట్తో కొనుగోలు చేసి చిల్లర వర్తకునికి అమ్మే వ్యక్తిని ఎవరంటారంటే హోల్సేలర్. ఇతన్నే టోకు వర్తకుడు అంటారు. ఇతడు ఎవరెవరికి మధ్య? చిల్లర వర్తకునికి మరియు ఉత్పత్తిదారునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ రిటైలర్ ఎవరంటే ఇతడు ఉత్పత్తిదారుని వద్ద నుంచి కానీ లేదా హోల్సేలర్ టోకు వర్తకుని వద్ద నుంచి వస్తువులు కొనుగోలు చేసి ఆ వస్తువులను తిరిగి మరలా ఎవరికి? వినియోగదారునికి అమ్మే వ్యక్తిని ఏమంటారంటే చిల్లర వర్తకుడు అంటారు. ఇతడు ఎవరెవరికి అనుసంధానం మధ్య? హోల్సేలర్ మరియు కస్టమర్. అంటే టోకు వర్తకునికి మరియు వినియోగదారునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. మధ్యవర్తిగా వ్యవహరించి కమిషన్ ద్వారా లాభాలు పొందుతాడు. ఇతన్ని ఎవరంటారు? రిటైలర్ అంటారు. నెక్స్ట్ తీసుకుంటే ఎవరు? కస్టమర్ అంటే ఎవరు? వినియోగదారుడు అనే వ్యక్తి మార్కెట్లో కింగ్. మార్కెట్కి ఏంటంటే అతడు ఒక రారాజులాగా వ్యవహరిస్తాడు. అతనికి నచ్చిన వస్తువు అతను కొనుగోలు చేస్తాడు. బలవంతంగా ఏది కొనడు. అతనికి నచ్చాలి, దానికి బ్రాండ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి. అలా నాణ్యమైన వస్తువును మరి ధర ఏ విధంగా ఉండాలని చూస్తాడు? తక్కువ ధర, లోయెస్ట్ ప్రైస్ ఉండాలని చూస్తాడు. తక్కువ ధర అనేది తక్కువ ఉండాలి, మండికి అనేది ఎక్కువ ఉండాలని చూడడం జరుగుతుంది. అతనికి నచ్చితేనే వస్తువులు కొంటాడు. అందుకే వినియోగదారుణ్ణి కింగ్ ఆఫ్ ది మార్కెట్ అంటారు. మార్కెట్లో కింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ రిటైల్ ఫంక్షన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. రిటైలర్ ఆఫెన్ యాక్ట్ యాజ్ ద కాంటాక్ట్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చర్, హోల్సేలర్ అండ్ కస్టమర్స్. రిటైల్ collect an assortment from various sources, by large quality, sell in small amount. The retail of an act contract between manufacturer, wholesaler and customer. రిటైలర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఉత్పత్తిదారుని దగ్గర నుంచి వస్తువులు కొనుగోలు చేయొచ్చు,
టోకు వర్తకుని వద్ద నుంచి కొనుగోలు చేయొచ్చు, మరలా ఏంటంటే అతను చిల్లర వర్తకుని దగ్గర నుంచి కూడా వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. రిటైల్ కలెక్ట్ అసెస్మెంట్ వెరైటీ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే రిటైలర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే వేరియస్ అంటే వివిధ రకాల సోర్సెస్ ద్వారా వస్తువులను అతడు కొనుగోలు చేయడం జరుగుతుంది. బై ఇన్ లార్జ్ క్వాలిటీ, ఎక్కువ మొత్తంలో క్వాలిటీ ఉన్న వస్తువులు, ఇన్ ఏ సెల్ ఇన్ స్మాల్ అమౌంట్, తక్కువ అమౌంట్తో ఎక్కువ క్వాలిటీ ఎక్కువ నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. రిటైలర్ కమ్యూనికేట్ విత్ కస్టమర్, హోల్సేలర్ అండ్ మ్యానుఫ్యాక్చర్. ఓకే, రిటైలర్ అనే వ్యక్తి అంటే చిల్లర వర్తకుడు అనే వ్యక్తి ఎవరెవరి మధ్య అనుసంధానకర్త అంటే ఇప్పుడు ఏం చేస్తుండు, కన్జ్యూమర్కు డైరెక్ట్ వస్తువులు అమ్మడం జరుగుతుంది. కన్జ్యూమర్కి ఎందుకు అమ్ముతారు అంటే కన్జ్యూమర్ తోటి వినియోగదారునితో ప్రత్యక్ష సంబంధాలు ఎవరికి ఉంటాయి, రిటైలర్కే ఉంటుంది. అందుకే అతన్ని ఏమంటారు అంటే వరుసలు పెట్టి మామ కాక అని పిలుచుకుంటూ అతని యొక్క ఏ వస్తువు నాణ్యమైనది అనేది వినియోగదారుని వద్ద నుంచి తెలుసుకునే అవకాశం ఎవరికి ఉంటుంది అంటే రిటైలర్కి మాత్రమే ఉంటుంది. హోల్సేలర్ మరియు మ్యానుఫ్యాక్చర్ వద్ద ఉండదు. అంటే హోల్సేలర్ మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్ వినియోగదారునికి వస్తువులు అమ్మడం చాలా అరుదు. ఎందుకంటే వీరు ఎవరికి అమ్ముతారు, రిటైలర్కి అమ్మి రిటైలర్ నుంచి తుది వినియోగదారునికి అమ్మడం జరుగుతుంది. షాపర్స్ లెర్న్ అబౌట్ ద అవైలబిలిటీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్, స్టోర్ అవర్స్, సేల్స్ ఈటీసీ మొదలగునవి ఎట్సెట్రా. షాపర్స్ లెర్న్ అబౌట్ అవైలబిలిటీ అండ్ క్యారెక్టరిస్టిక్ గూడ్స్ సర్వీస్. అంటే గూడ్స్ యొక్క వస్తువులు నాణ్యమైనవా కావా, ఆ వస్తువు నాణ్యం ఉన్నదా లేదా అనేది ఎవరి ద్వారా తెలుసుకుంటారంటే మళ్ళీ మన వాళ్ళు రిటైలర్ చిల్లర వర్తకుల ద్వారానే షాప్ ఓనర్స్ తెలుసుకోవడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చర్ అండ్ హోల్సేలర్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బై ద రిటైలర్. అయితే మ్యానుఫ్యాక్చర్ రిగార్డ్ టు ద సేల్స్ ఫోర్కాస్ట్, డెలివరీ డిలేస్, కస్టమర్ కంప్లైంట్స్, డిఫెక్టివ్ ఐటమ్స్, ఇన్వెంటరీ టర్నోవర్ అండ్ ఎట్సెట్రా. చూడండి, మ్యానుఫ్యాక్చర్ హోల్సేలర్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బై దేర్ రిటైలర్. ఏంటంటే అతడు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్ అండ్ హోల్సేలర్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే రిటైలర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. సేల్స్ ఫోర్కాస్ట్ ఎట్లా ఉంది, సేల్స్ డెలివరీ ఎలా ఉంది, కస్టమర్ కంప్లైంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇన్వెంటరీ టర్నోవర్ ఏ విధంగా ఉంది అనేది మొత్తం ఎవరి ద్వారా తెలుసుకుంటారంటే మళ్ళీ రిటైలర్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. మెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ హావ్ బీన్ మోడిఫైడ్ డ్యూ టు రిటైలర్ ఫీడ్బ్యాక్. ఏ వస్తువైనా మెనీ అంటే చాలా వస్తువుల గురించి మాడిఫైడ్ టు రిటైలర్ ఫీడ్బ్యాక్, రిటైలర్ యొక్క ఫీడ్బ్యాక్ పైనే ఆ వస్తువు యొక్క అమ్మకం ఆధారపడి ఉంటుంది. ఫర్ స్మాల్ సప్లయర్ రిటైలర్ ప్రొవైడ్ అసిస్టెన్స్ టు బై ట్రాన్స్పోర్టింగ్, షార్టింగ్, మేకింగ్, అడ్వర్టైజింగ్, ప్రీపేయింగ్ ఫర్ ది ప్రొడక్ట్. వస్తువులను స్మాల్ సప్లయర్ చిన్న సప్లయర్ అదే చిల్లర వర్తకులు ఏం చేస్తారు, రిటైలర్ ప్రొవైడ్ అసిస్టెన్స్ బై ట్రాన్స్పోర్టింగ్. చిల్లర వర్తకులు వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, దాన్ని చిన్న భాగాలుగా విడిచేస్తారు, దాన్ని మార్కెటింగ్ చేస్తారు. అదేవిధంగా అడ్వర్టైజింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రీపేయింగ్ ఫర్ ది ప్రొడక్ట్, ముందుగానే పే చేస్తారు ప్రొడక్ట్, తర్వాత డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుంది. రిటైలర్ ఆల్సో కంప్లైంట్ ట్రాన్సాక్షన్ విత్ కస్టమర్. రిటైలర్ కూడా ఆల్సో కంప్లీట్ ట్రాన్సాక్షన్ విత్ కస్టమర్. రిటైలర్ కూడా మొత్తం వినియోగదారునికి ఏవైతే వస్తువులు అవసరం ఉన్నాయో అవన్నిటినీ మొత్తం అతడు సమకూర్చగలడు. సమ్ రిటైలర్ ఆల్సో ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్ సచ్ యాజ్ ఏ గిఫ్ట్, వ్రీపింగ్, డెలివరీ అండ్ ఇన్స్టలేషన్స్. కొద్దిమంది చిల్లర వర్తకులు కూడా వినియోగదారులకి కొన్ని గిఫ్ట్లు ఇవ్వడం, అంటే డిస్కౌంట్ కానీ తర్వాత డెలివరీ కానీ కొన్ని రకాల గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. టు బి మోర్ అపెర్లింగ్, మెనీ ఫర్మ్స్ ఎంగేజ్ ఇన్ మల్టీ ఛానల్ రిటైలింగ్. చాలా వరకు సంస్థలు ఏం చేస్తాయంటే మల్టీ ఛానల్ రిటైలింగ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూడండి, రిటైల్ ఫంక్షన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ బెనిఫిట్స్ తీసుకుంటే రీచ్ మోర్ కస్టమర్స్. రిటైలర్ ద్వారా తీసుకుంటే
రిటైలర్ ప్రత్యక్షంగా వినియోగదారులను కలవడం జరుగుతుంది ఇక్కడ. రెడ్యూస్ కాస్ట్ అంటే ఇతడు కాస్ట్ అనేది తక్కువ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ వినియోగదారుల దగ్గరికి పోయి వస్తువులు అమ్మడం చేత వినియోగదారులకు ట్రాన్స్పోర్టేషన్ వేరే ఊరికి పోయి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అదేవిధంగా రెడ్యూస్ కాస్ట్ ధర అనేది తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వినియోగదారునికి ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి కాబట్టి ధరను తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో అంటే ఏ విధంగా అంటే మనకు నగదు ప్రవాహం దీన్ని పెంచుకోవడం. ఎందుకంటే వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి కాబట్టి వినియోగదారులతో ఖాతా పెట్టి అదేవిధంగా ఉద్దెర అరువు వ్యవహారాలు అమ్మడం చేత ఏమైతే అంటే వస్తువుల అమ్మకం అనేది పెరుగుతుంది. ఇంక్రీజ్ ద సేల్స్ మోర్ ర్యాపిడ్లీ అంటే వస్తువులను వినియోగదారుడు ఒకే విధమైన వస్తువులను ఒకే వ్యక్తికి అమ్మడం చేత దాన్ని మోర్ ర్యాపిడ్ ఎక్కువ మొత్తంలో అమ్మడం జరుగుతుంది. ఫోకస్ ఆన్ ఏరియా ఎక్స్పర్టైజ్. ఏ ఏరియాలో అయితే వస్తువులు ఎక్కువ కొనడం జరుగుతుందో ఆ ఏరియాలకు మనం ఫోకస్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రిటైలర్ సప్లయర్ రిలేషన్షిప్. రిటైలర్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ క్యాలిబర్ ఆఫ్ డిస్ప్లేస్, కస్టమర్ సర్వీస్, స్టోర్ అవర్స్. చూడండి, క్యాలిబర్ ఆఫ్ డిస్ప్లేస్ అంటే డిస్ప్లే మీద పెట్టి ప్రోడక్ట్స్ను చూపడం జరుగుతుంది. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్. కస్టమర్కు ప్రత్యక్షంగా సంబంధాలు ఉంటాయి కాబట్టి కస్టమర్కి ఏ విధమంటే ఆ విధమైన సర్వీసును వినియోగదారు ఎవరంటే చిల్లర వర్తకుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టోర్ అవర్స్ అంటే స్టోర్ తీసే అవర్స్లో మాత్రమే వినియోగదారునికి ఏ విధమైన సౌకర్యాలైనా కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ రిటైలర్స్ రియలబిలిటీ యాజ్ బిజినెస్ పార్ట్నర్. రియలబిలిటీ అంటే వాస్తవికమైన బిజినెస్ పార్ట్నర్నే రిటైలర్ ఎంచుకోవడం జరుగుతుంది. రిటైలర్ ఆల్సో మేజర్ కస్టమర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ రీసేల్. ఇక్కడ చూడండి, రిటైలర్ కూడా ఒక కస్టమర్ లాగానే గూడ్ సర్వీస్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. స్టోర్ ఫిక్చర్స్, కంప్యూటర్స్, మేనేజ్మెంట్, కన్సల్టేటింగ్ అండ్ ఇన్సూరెన్స్ మొదలగునవి. రిటైలర్ అండ్ సప్లయర్ హ్యావ్ డిఫరెంట్ priorities. కంట్రోల్ ఓవర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. రిటైలర్ ఏం చేస్తారంటే సప్లయర్ డిఫరెంట్ పిఆర్టీస్ ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో ప్రాఫిట్ లొకేషన్. ఎవరైనా ప్రాఫిట్ ఉంటేనే మనం వస్తువులు కొనుగోలు అమ్మకం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నో కాంపిటీటింగ్ రిటైలర్ హ్యాండిలింగ్ సప్లయర్ ప్రొడక్ట్ డిస్ప్లే తీసుకుంటే. నెక్స్ట్ ప్రమోషన్ సపోర్ట్, పేమెంట్ టర్మ్స్, ఆపరేటింగ్ ఫ్లెక్సిబిలిటీ ఎట్సెట్రా. The special characteristics of retailing. The average amount of a sales transactions for retailer in such less than manufacturer. The low amount create the need to tightly control the cost associated with each transaction, like sales personnel, credit verification, బ్యాగింగ్. చూడండి, ద యావరేజ్ అమౌంట్ అంటే సగటు రూపాయలతో సేల్స్ ట్రాన్సాక్షన్స్ లెస్ మ్యానుఫ్యాక్చర్ అంటే తక్కువ మొత్తంలో రూపాయలు పెట్టి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ద లో అమౌంట్ క్రియేట్ ద నీడ్ టైట్లీ కంట్రోల్ ద కాస్ట్ అసోసియేట్ విత్ ఈచ్ ట్రాన్సాక్షన్, లైక్ సేల్స్ పర్సనల్, క్రెడిట్ వెరిఫికేషన్, బ్యాగింగ్. ద లో అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ తోటి ఈ కాస్ట్ అనేది తక్కువ పెట్టి వస్తువులను ఎక్కువ మొత్తంలో అమ్మడం జరుగుతుంది. ద మ్యాక్సిమం
the maximize the number of customer the retailer has to emphasize more and adds special promotion. ద మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో కన్జ్యూమర్ను ఎక్కువ మొత్తంలో కన్జ్యూమర్ను మనం సేకరించడం జరుగుతుంది. ఎంపసైజ్ మోర్ దెన్ యాడ్ స్పెషల్ ప్రమోషన్స్, వాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంక్రీజ్ ఇంపుల్స్ సేల్స్ బై మోర్ అగ్రెసివ్ సెల్లింగ్, అంటే ఎక్కువ మొత్తంలో వస్తువులు అమ్మాలంటే అగ్రెసివ్ సెల్లింగ్ అనేది ఉపయోగపడుతుంది జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఫైనల్ కన్జ్యూమర్స్ మేక్ మెనీ అన్ప్లాన్డ్ ఆర్ ఇంపుల్స్ పర్చేస్. లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ కస్టమర్ డు నాట్ లుక్ ఎట్ యాడ్స్ బిఫోర్ షాపింగ్. ఎక్కువ మొత్తంలో కన్జ్యూమర్ ఏం చేస్తారంటే యాడ్ చూడకుండా వస్తువులు కొనడం జరగదు. దే డు నాట్ ప్రిపేర్ షాపింగ్ లిస్ట్. ఎస్, ఎక్కువ మొత్తంలో కస్టమర్ ఏం చేస్తారంటే డు నాట్ ప్రిపేర్ అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ముందు షాపింగ్ లిస్ట్ చూడడు. మేక్ ఫుల్ అన్ఎంప్లాయిడ్ పర్చేస్. ఫుల్లీ అన్ఎంప్లాయిడ్ పర్చేస్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇండికేట్ ద వాల్యూ ఆఫ్ ఇన్ స్టోర్ డిస్ప్లే, అట్రాక్టివ్ స్టోర్ లేఅవుట్, వెల్ ఆర్గనైజ్డ్ స్టోర్స్. నెక్స్ట్ క్యాటలాగ్స్ వెబ్సైట్. ఇది ఏది సూచిస్తుందంటే డిస్ప్లేస్, వస్తువు యొక్క ధరను, అట్రాక్టివ్ స్టోర్ లేఅవుట్ మెయిన్ స్టోర్ లేఅవుట్ ఏంటంటే మన స్టోరు రిటైలర్ ఏం చేస్తుందంటే స్టోర్ లేఅవుట్ను చాలా అందంగా ఆకర్షణీయంగా తయారు చేయడం జరుగుతుంది. వెల్ ఆర్గనైజ్డ్ అంటే లైటింగ్ విషయంలో కానీ షాప్ వస్తువులు ఒక్కొక్కటి అమరిక వస్తువులు ఏం చేస్తారంటే ఒక్కొక్క వస్తువుని ఏ వస్తువు ఎక్కడెక్కడ అమర్చాలి అనేది కన్జ్యూమర్ను ఆకట్టుకునే విధంగా మరియు అతని యొక్క ఆకర్షణీయంగా తయారు చేయడం చేత కన్జ్యూమర్ వస్తువుపై దృష్టిని ఆకర్షించే విధంగా స్టోర్ లేఅవుట్ను తయారు చేయడం జరుగుతుంది. రిటైలర్ ఎబిలిటీ టు ఫోర్కాస్ట్ బడ్జెట్, ఆర్డర్ మర్చండైజ్ అండ్ సఫిషియెంట్ పర్సనల్ ఆన్ ది సెల్లింగ్ ఫ్లోర్ బికమ్ డిఫికల్ట్. రిటైల్ యొక్క సామర్థ్యాన్ని బట్టి అతడు బడ్జెట్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డర్ సేకరించడం, వస్తువులు కొనేందుకు ఆర్డర్ సేకరించడం జరుగుతుంది. సఫిషియంట్ పర్సనల్ టు ద సెల్లింగ్ ఫ్లోర్ బికమ్ డిఫికల్ట్ అంటే అతని యొక్క ఉన్న దాంట్లో అతడు వస్తువులను సేకరించుకోవడం జరుగుతుంటుంది. ద స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిటైలర్ యొక్క ప్రత్యేకమైన లక్షణాలు కనుక తీసుకుంటే రిటైల్ కన్జ్యూమర్ usually visit a store even though mail, phone and web sales have increased. More retailer transactions happen in stores will continue in the future. Most retail transactions happen in stores will continue the future. Next, many people like to షాప్ ఇన్ పర్సన్. చాలామంది వ్యక్తులు పర్సనల్గా షాపింగ్ చేయడం జరుగుతుంది. వాంట్ టు టచ్ వస్తువులను ప్రత్యక్షంగా చూసి, స్మెల్ వాసన చూసి, వస్తువులను ప్రోడక్ట్ను కూడా చూడడం జరుగుతుంది, చూసి కొనుగోలు చేయడం జరుగుతుంది. మెనీ పీపుల్ టు బ్రౌజ్ ఫర్ అన్ప్లాన్డ్ పర్చేస్. చాలామంది కన్జ్యూమర్స్ లేకుంటే ప్రజలు ప్రణాళిక లేకుండా వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. చాలామంది ప్రజలు చాలా కంఫర్టబుల్ టాకింగ్ టు పర్చేస్ హోమ్ విత్ దెమ్ దెన్ వెయిటింగ్ ఫర్ ఏ డెలివరీ ద్వారా చాలామంది వస్తువులు కంఫర్ట్ ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుంది. డిజైర్ ప్రైవసీ వెల్ ఎట్ హోమ్ అంటే తన యొక్క కోరికను మరియు అతని యొక్క ప్రైవసీ ద్వారా వస్తువులను ఇంటి వద్దే కొనుగోలు జరుగుతుంది. రిటైలర్ మస్ట్ వర్క్ టు అట్రాక్ట్ షాపర్స్. రిటైలర్ ఏం చేస్తుందంటే షాపర్స్ దగ్గర అట్రాక్ట్ చేసుకుని వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. స్టోర్స్ కన్సిడర్ సచ్ ఫ్యాక్టర్స్ సచ్ ఏ స్టోర్ లొకేషన్, ట్రాన్స్పోర్టేషన్, స్టోర్ అవర్స్, ప్రొమిక్సిమిటీ,
nearness of competitors, product selections, parking ads. సో రిటైలర్ మస్ట్ వర్క్ అట్రాక్టివ్ షాపర్స్ తోటి కూడా అట్రాక్ట్ చేసి వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరలా మన వస్తువులు లొకేషన్ బట్టి ట్రాన్స్పోర్టేషన్, స్టోర్ అవర్స్ అన్నిటినీ తగ్గించుకోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిటైల్ స్ట్రాటజీ. ముఖ్యమైన చిల్లర వర్తకుని యొక్క వ్యూహం. రిటైల్ స్ట్రాటజీ ఈజ్ ద ఓవరాల్ ప్లాన్ గైడింగ్ ఏ రిటైల్ ఫర్మ్. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫర్మ్స్ బిజినెస్ activity and its response to market forces such as competition and economy. Retail strategies overall plan guiding a retail firm. ఒక రిటైల్ సంస్థను స్థాపించాలంటే రిటైల్ వ్యూహం అనేది తప్పనిసరిగా ఉండాలి. వ్యూహం లేకుండా ఏ పని? వ్యూహం అంటే ప్లాన్. ఆ ప్రణాళికబద్ధమైన వస్తువులను కొనడం, అమ్మడం చేయాలి. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫర్మ్ ఏ బిజినెస్ యాక్టివిటీ. ఫర్మ్ అనేది ఒక వ్యాపార సంబంధమైన విషయం. ఇట్స్ రెస్పాన్స్ టు మార్కెట్ ప్లేస్. ఆ మార్కెట్ ప్లేస్లో వస్తువులను ఏ విధంగా చేయాలనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. సచ్ యాజ్ ఏ కాంపిటీషన్ అండ్ ఎకనామీ. ఇక్కడ తీసుకుంటే మనకు కాంపిటీషన్, పోటీ అనేది మనకు రిటైల్ ఏ బిజినెస్ అయినా కానీ పోటీ అనేది చాలా ఉంటుంది. డిఫైన్ దిస్ 6 steps ఇన్ స్ట్రాటజీ ప్లానింగ్. 6 రకాల ప్రణాళిక వ్యూహాలన్నిటివి ఉండడం జరుగుతుంది. డిఫైన్ ద టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ కంపెనీ స్పెసిఫిక్ ఓరియంటేషన్. డిఫైన్ నిర్వచనం కనుక డిఫైన్ అంటే నిర్వచించడం. టైప్స్ ఆఫ్ బిజినెస్, గూడ్ సర్వీస్, కంపెనీ స్పెసిఫిక్ ఓరియంటేషన్. సెట్ లాంగ్ రన్ అండ్ షార్ట్ రన్ ఆబ్జెక్టివ్స్ ఫర్ సేల్ అండ్ ప్రాఫిట్, మార్కెట్ షేర్, ఇమేజ్. డిటర్మైన్ ద కస్టమర్ మార్కెట్ టు టార్గెట్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ like gender, income level, needs like product and brand performances. Devise an overall long run plan that gives general direction to the firm, its employees. Implement an integrated strategy that combines factors like store location, transportation, product variety, pricing and advertising, displaying to achieve objectives. Regularly evaluate performance and correct weakness or problem when observed. చూడండి, రిటైల్ వ్యూహం కనుక తీసుకుంటే వ్యూహాత్మకంగా వస్తువును మనం మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఏ విధంగా అయితే తీసుకుంటే మనకు పోటీదారులు ఉంటారు, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఉంటారు. కన్జ్యూమర్ను మనం ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకు వినియోగదారులకు అమ్మే విధంగా చూడడానికి ఈ రిటైల్ వ్యూహం అనేది తోడ్పడుతుంది. కీ టు సక్సెస్. మరి ఈ రిటైల్ వ్యూహం సక్సెస్ కావాలంటే మరి ఏం కావాలి? గ్రోత్ ఓరియంటెడ్ ఆబ్జెక్టివ్స్. అంటే మన వ్యాపారాన్ని పెంచుకునే విధంగా మన యొక్క వ్యూహాలు అంటే ఆబ్జెక్టివ్స్ అంటే ధ్యేయాలు ఉండాలి. అప్పీల్ టు ప్రైమ్ మార్కెట్ అనేది ప్రధానంగా ఏ ప్రదేశంలో తీసుకోవాలి. నెక్స్ట్ డిస్టింక్టివ్ కంపెనీ ఇమేజ్ ఏ విధంగా ఉంది. ఫోకస్ పెట్టాలి. స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఫర్ ఇట్స్ రిటైల్ కేటగిరీ. మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్, ఎంప్లాయీ రిలేషన్షిప్, ఇన్నోవేషన్స్. నెక్స్ట్ పాయింట్, కమిట్మెంట్ టు టెక్నాలజీ పైన ఎక్కువ మనం కమిట్మెంట్ చేయాలి. అంటే వస్తువులు ఆన్లైన్ రూపంలో అవసరం అనుకుంటే రిటైలర్ సేకరించి వినియోగదారునికి అందించాలి. నెక్స్ట్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. అంటే చూడండి, వస్తువులు అనేది ఎక్కువ మొత్తంలో ఏ కమ్యూనిటీ అంటే వస్తువులను ఎవరు కొంటారంటే మధ్యతరగతి ప్రజలు కొంటారు. కాబట్టి ఆ మధ్యతరగతి ప్రజలకు వస్తువు ఏ విధంగా అవసరం ఉన్నాయో అవసరాలను తీర్చాలి.
కన్స్టెన్సీ కంటెన్సీ మానిటరింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. రిటైలింగ్ కాన్సెప్ట్ చూడండి, రిటైలింగ్ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే కస్టమర్ ఓరియంటేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఎఫర్ట్స్ ఉండాలి, వాల్యూ డ్రివెన్ ఉండాలి, గోల్ ఓరియంటేషన్ ఉండాలి. ఇది రిటైలింగ్ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే రిటైల్ స్ట్రాటజీ, ఇవన్నీ ఉంటేనే రిటైల్ కాన్సెప్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం రిటైల్ స్ట్రాటజీ తయారు చేయలేదు. కస్టమర్ ఓరియంటేషన్, మనం వస్తువులు తీసుకుంటే కస్టమర్ బేస్గా ఆలోచించి వస్తువులు కొనుగోలు చేయాలి. నెక్స్ట్ కోఆర్డినేట్ ఎఫెక్ట్స్, మన రిటైలర్ ఏం చేయాలంటే హోల్సేలర్, మ్యానుఫ్యాక్చర్కు మరియు రిటైలర్ మధ్య ఏం చేయాలి, అతడు కోఆర్డినేట్ చేయాలి. వాల్యూ డ్రివెన్, వస్తువు యొక్క వాల్యూని లెక్క కట్టి ఆ వస్తువుని ఏం చేయాలి, మనం ధర నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే గోల్ ఓరియంటేషన్, వస్తువును ఎవరికి అమ్మాలి, ఏ ప్రదేశంలో అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి అనేది మనం గోల్ అనేది తయారు చేయడం జరుగుతుంటుంది. కస్టమర్ ఓరియంటేషన్ తీసుకుంటే ద రిటైలర్ డిటర్మైన్ ద అట్రిబ్యూట్ నీడ్స్ టు కస్టమర్ అండ్ ఎండ్ ఎవర్ satisfy these needs. Coordinate efforts, the retailer integrates to all plans attractive to maximize efficiency. Value driven, the retailer offer good value to the customer whether it upscale or discount. Appreciate pricing for goods and customers service. Goal oriented, the retailer sets goal and uses its strategy to attain them. Classification of retail instructions. ఓనర్షిప్, క్లాసిఫికేషన్ ఆఫ్ రిటైల్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో ఓనర్షిప్ ఉంటుంది. ఓనర్షిప్ ఇండిపెండెంట్ ఓనర్ అండ్ చైన్ ఓనర్, ఫ్రాంచైజ్ ఓనర్, లీజుడ్ డిపార్ట్మెంట్ ఓనర్, వెర్టికల్ మార్కెటింగ్ సిస్టమ్ ఓనర్, కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఓనర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టోర్ బేస్డ్ రిటైలర్ స్ట్రాటజీ మిక్స్. స్టోర్ బేస్డ్ రిటైలర్ స్ట్రాటజీ, మరి స్టోర్లో రిటైలర్ వ్యూహం ఏ విధంగా ఉంటుంది. కన్వీనియన్స్ స్టోర్, కన్వెన్షనల్ సూపర్ మార్కెట్ ఉంటుంది, ఫుడ్ బేస్డ్ సూపర్ మార్కెట్ ఉండొచ్చు, కాంబినేషన్ స్టోర్ ఉండొచ్చు, బాక్సెస్ స్టోర్ ఉండొచ్చు, నెక్స్ట్ వేర్ హౌస్ స్టోర్ ఉండొచ్చు, స్పెషాలిటీ స్టోర్ కూడా ఉండొచ్చు, వెరైటీ స్టోర్ అంటే ప్రత్యేకమైన వస్తువులు అమ్మే స్టోర్ను వెరైటీ స్టోర్ అంటారు. ఈ స్టోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రెడిషనల్ డిపార్ట్మెంట్ స్టోర్ కూడా ఉండొచ్చు, ఫుల్ ఆన్లైన్ డిపార్ట్మెంట్ స్టోర్, ఆఫ్ ప్రైస్ చైన్. నెక్స్ట్ నాన్ స్టోర్ బేస్డ్ రిటైలర్ స్ట్రాటజీ, నాన్ ట్రెడిషనల్ రిటైలింగ్, డైరెక్ట్ మార్కెటింగ్. నాన్ స్టోర్ బేస్డ్ రిటైలింగ్ స్ట్రాటజీ మిక్స్ ఆర్ నాన్ ట్రెడిషనల్ రిటైలింగ్. ఇందులో కనుక తీసుకుంటే డైరెక్ట్ మార్కెటింగ్ అవకాశం ఉంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఉంటుంది, వెండింగ్ మిషన్ ఉంటుంది, వరల్డ్ వైడ్ వెబ్ అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా కూడా వస్తువులను అమ్మే విధంగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ కోఆపరేటివ్. Consumer cooperative is a retail firm owned by its consumer member. A group of customers invests, elects officers, manages operations and share profits. They account for tiny pie of retail sales. Cooperatives are formed because they think that they can do retailing functions. Traditional retailer are price are high. They have
not grown because consumer initiative is required. Expertise may be lacking. Expectations have frequently not been met. Boredom occurs. టైప్స్ ఆఫ్ రిటైల్ లొకేషన్స్ కనుక తీసుకుంటే ద చాయిస్ ఆఫ్ ది లొకేషన్స్ ఆఫ్ ది స్టోర్ డిపెండ్ ఆన్ ద టార్గెట్ ఆడియన్స్ అండ్ కైండ్ ఆఫ్ మర్చెండైజ్ టు బీ సోల్డ్. చూడండి, ఫ్రీ స్టాండింగ్ ఐసోలేటెడ్ స్టోర్ లొకేటెడ్ long major traffic artery, no competitive retailer around, rents are usually low. Next, advertising costs are high, customer may not prefer to travel long distance to visit only one store. Part of a business district. A business district, primary, secondary neighborhood, is a place of commerce in the city. Rent is high. Parking is cumbersome. It has good accessibility in terms of transport. Customers are more. Steps involved in choosing a retailer location. Retailer location అనేది చాయిస్గా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఐడెంటిఫై ద మార్కెట్. మనం మార్కెట్ను గుర్తించాలి. ఇన్ విచ్ లొకేట్ ద స్టోర్, ఎక్కడ ఉంది ఆ స్టోర్ అనేది మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎవాల్యుయేట్ ద డిమాండ్ అండ్ సప్లై విత్ దట్ మార్కెట్. డిటర్మిన్ ద మార్కెట్ పొటెన్షియల్. డెమోగ్రఫీ ఫీచర్స్ ఆఫ్ ది పాపులేషన్, అంటే ఎక్కువ మొత్తంలో జనాభా ఉన్న ప్రదేశంలో మార్కెట్ని స్థాపించాలి. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఇన్ ద ఏరియా, చాలా నివాస ప్రాంతాలు ఉన్న ప్రదేశంలో మన ఈ రిటైలర్ను స్థాపించాలి. కాంపిటీషన్ ఇన్ అండ్ కాంపటబిలిటీ, మన కాంపిటీషన్ అనేది ఉంటుంది. లో అండ్ రెగ్యులేషన్స్, లాస్ అండ్ రెగ్యులేషన్ అంటే మనం చట్టబద్ధమైన అంటే నియమ నిబంధనలు పాటించాలి. ట్రేడ్ ఏరియా అనాలిసిస్ అంటే మన వ్యాపారాన్ని ఎక్కడైతే స్థాపిస్తున్నామో దాన్ని మనం విశ్లేషించుకోవాలి. ఐడెంటిఫై ద మోస్ట్ అట్రాక్టివ్ సైట్స్. ట్రాఫిక్, accessibility of the market, the number of types of stores in the area, amenities available to buy or to lease, the product mix offered, select the best site available. బ్రాండింగ్. అసలు బ్రాండ్ అంటే ఏంటిది? ప్రతి ఒక్కరూ బ్రాండ్ను ఆధారంగా చేసుకునే వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. అసలు బ్రాండ్ అంటే ఏంటంటే వస్తువుకు పెట్టే పేరు, చిహ్నం, చిత్రం. ఈ బ్రాండ్ అనేది చాలా చిన్నదిగా ఉండాలి. బ్రాండ్ నేమ్ అనేది చాలా చిన్నదిగా ఉండాలి. అందరూ పిలవడానికి ఈజీగా ఉండాలి. 2-3 అక్షరాల కంటే ఎక్కువ పేరు అనేది ఉండకూడదు. అంటే చదువురాని వ్యక్తులు కూడా పలికే విధంగా వస్తువు యొక్క పేరు నిర్ణయించితే ఆ వస్తువు అనేది ప్రజలలోకి పోవడం జరుగుతుంది. చూద్దాం డెఫినేషన్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ద అమెరికన్ మార్కెట్ అసోసియేషన్ డిఫైన్డ్ ఏ బ్రాండ్ యాజ్ నేమ్, టర్మ్, డిజైన్, సింబల్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ దెమ్. అయితే వస్తువు యొక్క నేము, టర్ము, ఆ వస్తువు డిజైన్ను మనం బ్రాండ్గా చెప్పుకుంటాం. ఇంటెండెడ్ టు ఐడెంటిఫై ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ ది వన్ సెల్లర్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్లర్ టు differentiate them from those of the competitor. Branding existent from the time of man felt the need
to differentiate is products from that being offered by other. Branding gradually become a guarantee of the source of the product. Ultimately, its use as a firm.